Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో బోట్ కొత్తగా లాంచ్ చేసిన బోట్ రాకర్స్ 330 బ్లూటూత్ వైర్లెస్ నెక్ బ్యాండ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. సో అన్బాక్సింగ్ అయితే సపరేట్గా చేసేది ఏం లేదు, ఆల్రెడీ రాగానే నేను ప్యాకేజ్ ఓపెన్ చేసి అయితే యూజ్ చేశాను. ఈ వీడియోలో మీతో నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటాను. సో ఇవైతే ప్రజెంట్ అమెజాన్లో 1299కి అయితే ఉన్నాయి. మేబీ ఈ వీడియో షూట్ చేసే టైంకి ఉన్న ప్రైస్, ఫ్యూచర్లో దీన్ని అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్లో వీటిని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వైర్లెస్ నెక్ బ్యాండ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూస్ ఉన్నాయి. 999 ప్రైస్ రేంజ్లో మీవి కాలర్ క్లాసిక్ ఉంది, ఎన్యూ రిబాబ్ స్పోర్ట్స్ ఉంది, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్, 2 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను, కిల్లర్ బేస్ అది ఉంది. అండ్ అంతేకాకుండా ఒప్పో ఎన్కో M31, OnePlus రెగ్యులర్ బుల్లెట్స్ వైర్లెస్ నెక్ బ్యాండ్ అండ్ బేస్ ఎడిషన్, ఇవన్నిటికి సంబంధించిన రివ్యూస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో. సో ఒకసారి అయితే వాటిని కూడా చెక్ చేయండి, మీకు వీటిలో ఏది బెటర్ ఆప్షన్ అనేది ఏ ప్రైస్లో ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో బాక్స్ని అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి మీకోసం బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ పై అయితే చూడొచ్చు, బోట్ ఫ్యూయల్డ్ బై షీర్ ప్యాషన్ అండ్ 10 minutes ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 hours ప్లే టైమ్ అని అయితే చెప్పారు. అంటే 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours అయితే మీరు మ్యూజిక్ని వినొచ్చు అండ్ 30 hours బ్యాటరీ లైఫ్ని ఇస్తాయి అన్నట్టుగా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చాలా ఫీచర్స్ మెన్షన్ చేశారు. 10mm డైనమిక్ డ్రైవర్స్, అప్ టు 30 hours ఆడియో బ్లేస్, మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అండ్ ప్రీమియం సిలికాన్ బిల్డ్ అండ్ డ్యూయల్ పెయిరింగ్ విత్ బ్లూటూత్ 5.0తో వస్తున్నట్లు మెన్షన్ చేశారు. లో పవర్ కన్జంప్షన్ చిప్సెట్తో అండ్ IPX5 స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్తో టైప్-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్లయితే మెన్షన్ చేశారు. అండ్ ప్రైస్ చూస్తే 3990 ఉంది, 3390 ఉంది, బట్ 1299కే మీకైతే ప్రజెంట్ అందుబాటులో ఉంది అమెజాన్లో ఈ వీడియో షూట్ చేసే టైంకి. సో బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో అయితే మనకి నెక్ బ్యాండ్ ఉంది అండ్ అదే కాకుండా ఇంకొక ప్యాకేజ్లో వీళ్ళ యూజర్ మాన్యువల్ ఉంది అండ్ బోట్కి సంబంధించి ప్రమోషనల్ కార్డ్స్ అండ్ టైప్-C కేబుల్ ఉంది, చాలా మంచి విషయం. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా సిలికాన్ టిప్స్ అయితే ఉన్నాయి, మీ చెవి సైజుకి తగ్గట్టు అయితే మీరు కావాలంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ డిఫాల్ట్గా వచ్చినవి ఫిట్ అవ్వకపోతే. అండ్ నెక్ బ్యాండ్ యొక్క డిజైన్ అండ్ ఓవర్ వ్యూ చూస్తే డిజైన్ అయితే బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో. ఈవెన్ ఈ ప్రైస్ అనే కాదు, 2000 ప్రైస్ రేంజ్లో మనం చాలా నెక్ బ్యాండ్స్లో చూస్తాం కదా, సో అలాంటి డిజైన్ తోటే ఉంది. అండ్ ఈ బ్యాండ్ ఏదైతే ఉందో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరైతే ఇలా ఫోల్డ్ చేసి ఒక పాకెట్లో అయితే పెట్టుకోవచ్చు, ప్యాంట్ ప్యాకెట్లో మీరు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, ఒక దానిపై బోట్ బ్రాండింగ్ ఉంది అండ్ మరొక దానిపై పవర్ బటన్ అండ్ బ్యాక్ సైడ్ ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి అండ్ టైప్-C పోర్ట్ అయితే ఉంది, చాలా మంచి విషయం. అండ్ ఈ 2 కంపార్ట్మెంట్స్ కూడా సో మెటల్తో వచ్చాయి అండ్ దీనిపై రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ కూడా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ కేబుల్ గురించి చూస్తే కేబుల్ బిల్డ్ క్వాలిటీ కూడా 1299 ప్రైస్ రేంజ్లో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. సేమ్ మనకి ఒప్పో ఎన్కో M31 అండ్ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ సో అలాగే ఉంది. సో వాటికంటే తక్కువ అయితే ఏం లేదు కేబుల్ క్వాలిటీ. అండ్ ఇయర్ ఫోన్స్ చూస్తే సో ఇయర్ ఫోన్స్ అయితే మ్యాగ్నెట్స్తో వచ్చాయి, మనకి బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ప్రీవియస్లీ బోట్ రాకర్స్ 255 Pro Plus అయితే నేను రివ్యూ చేశాను, సేమ్ వాటినే పోలి ఉంది బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ డిజైన్ పరంగా. సో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని అయితే నేను దాంట్లో మెన్షన్ చేశాను, దాన్ని అయితే వీళ్ళు ఇందులో సాల్వ్ చేశారు. అండ్ మనకి సో ఇయర్ హుక్స్ అయితే ఉన్నాయి, మీరు చెవిలో నుంచి జారిపోకుండా ఈ ఇయర్ హుక్స్ అయితే హెల్ప్ అవుతాయి. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బోట్ రాకర్స్ 330 అయితే బాగానే ఉంది. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ విషయంలో కూడా నేను బోట్ రాకర్స్ 255 Pro Plusలో ఇష్యూస్ని అయితే నోటీస్ చేశాను, బట్ దీంట్లో కంఫర్ట్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బోట్ రాకర్స్ 255 Pro Plusలో మనకి ఇక్కడ సో మైక్ సపరేట్ కంపార్ట్మెంట్ అయితే ఉండేది మైక్ కోసం, దానివల్ల ఏమవుతుండేదంటే సో మెల్లగా ఈ వైపు నుండి ఇలా కిందికి జారేది, అది రైట్ లెఫ్ట్ ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు, బట్ ఒక సైడ్ మాత్రం రెగ్యులర్గా కిందికి అయితే జారేది. మళ్ళీ ప్రతిసారి నేను ఇట్లా చెవిలో సెట్ చేసుకోవాల్సి వచ్చేది. బోట్ రాకర్స్ 255 Pro Plus గురించి చెప్తున్నాను. సో ఇందులో అయితే అలాంటి ప్రాబ్లం లేదు. సో కంఫర్ట్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు, కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే 30 hours బ్యాటరీ లైఫ్ అని అయితే చెప్తున్నారు, దాంతో కంపేర్ చేస్తే ఒక 10 hours బ్యాటరీ లైఫ్ అయితే తక్కువ వస్తుంది. అయినప్పటికీ ఈవెన్ 30 hours అయినా కానీ చాలా మంచి బ్యాటరీ లైఫ్.
నా యూజేజ్లో నాకు 23 నుంచి 25 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. మీరు వినే వాల్యూమ్ లెవెల్ని బట్టి బ్యాటరీ లైఫ్ అయితే కాస్త అటు ఇటు అయితే అవుతుంది. బట్ ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ టైప్ సి పోర్ట్తో వస్తాయి, టైప్ సి కేబుల్తో వస్తాయి ఈ నెక్ బ్యాండ్. సో మీకు ఏ టైప్ సి ఛార్జర్నైనా యూజ్ చేసి ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తాయి. ఏదైనా 18 వాట్ అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జర్ని కూడా మీరైతే ఎలాంటి ఇష్యూస్ లేకుండా యూజ్ చేయొచ్చు. అండ్ గేమింగ్ చేసేటప్పుడు లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే సో డెఫినెట్గా ప్రో యూజర్స్ మాత్రం కొంచెం లేటెన్సీని నోటీస్ చేస్తారు. సో మామూలు గేమింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ వీడియోస్ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు ఎలాంటి లేటెన్సీ లేదు. అండ్ IPX5 సో వాటర్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తాయి. సో ఇలా నాకు చూడండి ఇప్పుడు చెమటలు గారిపోతున్నాయి. సో ఇలాంటి వాటికైతే వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కొంత స్వెట్ని అయితే, కొంత వాటర్ స్ప్లాషెస్ని అయితే తట్టుకుంటాయి. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ మనకి బ్లూటూత్ 5.0తో వస్తాయి. సో కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. రీకనెక్ట్ కావడం, డిస్కనెక్ట్ కావడం అలాంటిది అయితే ఏం లేదు. అండ్ రేంజ్ కూడా బాగానే ఉంది ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి. సో కొంతవరకు అయితే సో మరీ ఎక్కువ దూరం వెళ్తే మాత్రం కొంత ఆడియోలో అయితే డిస్టర్బెన్స్ నోటీస్ చేశాను ఫోన్ని ఈ రూమ్లో పెట్టి నేను చాలా దూరం వెళ్తే. అదర్వైజ్ సో రేంజ్ విషయంలో పెద్ద ఇబ్బందులు అయితే లేవు. అండ్ పేరింగ్ కూడా చాలా సింపుల్. పవర్ బటన్ని ఆన్ చేసి మీ మొబైల్లో బ్లూటూత్ని టర్న్ ఆన్ చేసి స్కాన్ చేసి సో ఫస్ట్ టైం పేర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మీరు యూసేజ్ అయిపోయిన తర్వాత మీరు సో బ్లూటూత్ని ఆఫ్ చేసి ఇక్కడ పవర్ బటన్ ఆఫ్ చేయాలి. ఒకవేళ మీరు పవర్ బటన్ని ఆఫ్ చేయకుండా అలా పక్కన పడేసినా వాటంతట అవే డిస్కనెక్ట్ అయితే అయిపోతాయి కాసేపటికి బ్యాటరీని సేవ్ చేయడానికి. మళ్ళీ కనెక్ట్ చేయాలంటే మాత్రం పవర్ బటన్ని ఆన్ చేయాలి. అప్పుడు మీ ఫోన్లో బ్లూటూత్ని ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా పేర్ అయితే అవుతుంది. బట్ మనం ఒప్పో ఎన్కో M31 అండ్ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్లో చూసినట్టు ఈ మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అయితే లేవు. ఇవి ఏం లేవు, జస్ట్ లాకింగ్కి మాత్రమే పనిచేస్తాయి. సో వాటిలాగా సో ఇలా ట్యాప్ చేస్తే పాజ్ అవ్వడం, మళ్ళీ తీసి పెట్టుకుంటే ప్లే అవ్వడం అలాంటి ఫీచర్ అయితే వీటిలో లేదు. 1299 ప్రైస్ రేంజ్లో అయితే మనం వాటిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే మినిమం ఇప్పటికి 1800 ప్రైస్ రేంజ్ అంతకంటే ఎక్కువ ఉన్న వాటిలో మాత్రమే ఆ ఫీచర్ అయితే ఉంది. సో ఆ ఫీచర్ ఇందులో అయితే లేదు. అండ్ ఇయర్ ఫోన్స్ డ్యూయల్ పేరింగ్ని సపోర్ట్ చేస్తాయి. బట్ క్విక్ స్విచ్ బటన్ అయితే లేదు. మీరు ఏ డివైస్లో, ఏ బ్లూటూత్ డివైస్లో ట్యాప్ చేస్తే దానికైతే కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులో కనెక్ట్ కావాలనుకుంటే ఇంకో ఫోన్లో అయితే ట్యాప్ చేయాలి. అంతేగాని ఇందులోనే మనకి ఒక బటన్ అయితే లేదు రెండింటి మధ్య కనెక్షన్ని షిఫ్ట్ చేసుకోవడానికి. OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్, ఒప్పో ఎన్కో M31 లాగా. M31లో డెడికేటెడ్ బటన్ లేదు, బట్ ఏదో షార్ట్ కట్ అయితే ఉండింది. నేను మన రివ్యూలో మెన్షన్ చేశాను ఆ రివ్యూలో. సో మీరు కావాలనుకుంటే ఆ వీడియోని అయితే చెక్ చేయండి. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. Rockerz 255 Pro Plusతో కంపేర్ చేస్తే సో కాల్ క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకంటే అక్కడ కంపార్ట్మెంట్ అనేది, మైక్ అనేది కొంచెం పైకి ఉండింది. దానివల్ల కొంచెం బెటర్ కాల్ క్వాలిటీ. సో ఒక 5 to 10% మాత్రం నాకు ఇందులో తక్కువ అనిపించింది. బట్ అలా ఉండడం వల్ల దాంట్లో అయితే సో మనకి నేను ఇందాక చెప్పినట్టు సో ఇలా జారి వచ్చేది ఇయర్ ఫోన్స్ ఒక పక్క. సో వెయిట్ బ్యాలెన్స్ అయితే సరిగా లేకుండే. బట్ ఓవరాల్గా కాల్ క్వాలిటీ నెక్ బ్యాండ్స్లో అయితే బాగానే ఉంటుంది. ఈవెన్ 999 ప్రైస్ రేంజ్లో మీవి కలర్ క్లాసిక్ కూడా నేను మొన్న రివ్యూ చేశాను. దాంట్లో కూడా కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇది కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కాల్ క్వాలిటీ విషయంలో ఈ 1299 ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు మ్యూజిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి, అండ్ బేస్ ఉంది. బట్ అంత తంపిగా, అంత పంచిగా అయితే లేదు. సో రిబాబ్ స్పోర్ట్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో నేను చూసిన బేస్ అయితే లేదు. సో ప్రతిసారి బేస్ ప్రస్తావన వచ్చినప్పుడు నేను వాటినే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఎందుకంటే బేస్ వాటిని మించింది అండర్ 2000 ఈ రోజు కూడా ఎందులో లేదు. సో రిమైనింగ్ చాలా ఫ్యాక్టర్స్లో అవి వెనకబడి ఉన్నాయి. బట్ బేస్ అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం సో వాటిని మించి నాకైతే ఈ మధ్య కాలంలో ఏది కనిపించలేదు. ఇప్పటికే ఉన్నాయి, 2 ఇయర్స్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. వాటిపై సో వీడియో కూడా చేశాను, 1 ఇయర్ రివ్యూ కూడా చేశాను. సో బేస్ అయితే ఉంది, బట్ వాటికంటే ఎక్కువ బేస్ అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. అండ్ Rockerz 255 Pro Plus సో మొన్న 2 నెలల క్రితం నేను రివ్యూ చేశాను వీళ్ళదే. సో దాంతో కంపేర్ చేస్తే ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్గానే అనిపించింది ఈ Rockerz 330లో. ఓవరాల్గా 1299 ప్రైస్ రేంజ్లో మాత్రం ఈ Rockerz 330 చాలా మంచి ఆప్షన్. బట్ ఫ్యూచర్లో కనుక వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే మాత్రం మీకు
సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒప్పో ఎన్కో M31 OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్. సో చాలా మంచి ఆప్షన్. చాలామంది సో వాటితో కంపేర్ చేస్తూ ఇది బెటరా అని అయితే అడుగుతుంటారు. సో వాటితో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. సో అవి చాలా అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ క్వాలిటీ విషయంలో కానీ రిమైనింగ్ ఫీచర్స్ విషయంలో కానీ ఈ బోట్ రాకర్స్ 330, 255 Pro Plus అండ్ 335తో కంపేర్ చేస్తే. సో ఫ్రెండ్స్, ఇది బోట్ రాకర్స్ 330కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ రిమైనింగ్ బ్లూటూత్ వైర్లెస్ నెక్ బ్యాండ్స్ అండ్ TWSకి సంబంధించి రివ్యూస్ లింక్ అయితే సో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. మీకు నచ్చిన ప్రైస్ రేంజ్లో ఉన్నదాన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి హానెస్ట్ అండ్ అన్బియస్డ్ రివ్యూస్ అయితే తీసుకొస్తుంటాను.